అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే రొటీన్ అన్నది మీకు ప్రతిదీ గుడక నేను పొద్దున్న లేచి ఎట్టెట్లా చేస్తా, ఏం చేస్తా అన్నీ గుడక మీకు చూపెట్టాలని నాకు కారటం. ఎందుకంటే మనం చెయ్యనోళ్ళకు ఇక ఎట్లా చేసుకుంటున్నాం అన్నది నన్ను చూసి గుడక మీరు ఫాస్ట్ అవుతారు అనిపిస్తుంది. ఇక ఫాస్ట్ మీరు ఉండొచ్చు, ఇక నేను చెప్తాను, అది యూట్యూబ్ కాబట్టి నేను చెప్తా అన్నట్టు. ఎందుకంటే నేను చెప్పింది ఇది మీరు నచ్చుతుందమ్మా, నువ్వు మాట్లాడితే నచ్చుతుంది, నువ్వు మోటివేట్ అవుతున్నాము ఇట్లా అంటున్నారు. ఇట్లా అంటే నాకు ఇంకా ఆనందం అనిపిస్తుంది. మీరు ఎక్కువ చేస్తారు కావచ్చు, ఇంకా నేనే తక్కువ చేస్తా కావచ్చు. ఇక అదేం గొప్ప అని అనుకోను. నేను చేసింది చిన్నగానే అనుకుంటా. ఎప్పుడు కూడా మనం చేసింది గొప్పగా మనం ఫీల్ కావద్దు. ఇంకోళ్ళకి కనిపించి చెప్పిండ్రు అనుకో, అదే గొప్పతనం మనకు. కానీ గొప్పగా మనకు మనమే ఫీల్ అయ్యి మనము గొప్పగానే అనుకోవద్దు. ఎప్పుడు కూడా నేను చిన్నగానే అనుకుంటా, నేను చేసింది తక్కువ అనుకుంటా. అనుకోనే మీకే ఎక్కువ చేసుకుంటారు, మీరే ఎక్కువ చేస్తారు, మీకు ఎక్కువ తెలుస్తుంది అని నేను అనుకుంటా. ఇక మీరు ఎట్లా అనుకుంటారో మీరు ఇక మీ ప్రాసెస్లో మీరు అనుకోండి. ఇక నేనైతే అట్లా అనుకుంటా. నేను ఏది కానీ పని చేస్తే గుడక నేను ఇంత చేసిన, ఇంత కష్టపడ్డా అని నాకు మైండ్ గుడక తెచ్చుకోను. ఎందుకంటే నేను ఎంత చేసినా, తక్కువ చేసినా అంటేనే నాకు మైండ్ అంత రిలాక్స్ అనిపిస్తుంది, అంత మోటివేట్ అవుతా. ఇక నేను చేసింది తక్కువనే కావచ్చు, మీరు ఇంకా అంతకంటే ఎక్కువ వర్క్ చేస్తారు కావచ్చు, ఇంకా నాకంటే గొప్పగానే ఉంటారు కావచ్చు, ఇక గొప్ప పని చేస్తారు కావచ్చు. ఇక నేను చేసింది మాత్రం నేను చిన్న పని అయినా కానీ నీట్గా చేసుకోవాలి, మంచి పద్ధతిలో ఇంట్లో పొద్దున్న లేచి ఇట్లా తుడుచుకోవాలి, సోపాలైనా ప్రతిది కూడా తుడుచుకోవాలని నాకు ఇష్టం. ఇట్లా ఇక ప్రతిదీ తుడుచుకునేది చూస్తా. ఇక మనం బద్ధకం అన్నది మనం పక్కకు పెట్టి మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే మనము బద్ధకంతో కూర్చుంటాం అనుకో, కూర్చుంటే ఇక అంతకంటే మించిన ఇక పని చేసిన వాళ్ళు అలసిపోరు, అంత అలసిపోతారు. ఎందుకంటే ఆ బద్ధకం అన్నది డేంజరు. మన కూసుండిపోయి మన నిడగప్పుకొని వండి అది స్ట్రెస్ అయ్యి మనం ఇంకా అలసిపోతాం, మన ఆరోగ్యం ఖరాబు, మనము మోటివేట్ ఉండము. మనకు ఒక ఏంటంటే అందరూ ఏమంటారంటే వటిన కూర్చున్నది కదా అమ్మాయి ఇట్లా అంటారు. అంటే ఇంకా అదంతో ఇంత బాధ, ఇక వాళ్ళు అనేదాని మీదకి ఇంత బాధ, మనకి ఎంత స్ట్రెస్ అవుతుంది. మనం గొప్పగా ఆలోచించేది చూడండి, గొప్ప పని చేయండి. ఎందుకంటే మనము గొప్ప ఆలోచనలు ఉండని, మనం ఇంకా ఎదుగుదల ఎక్కువ ఉంటుంది కావచ్చు, మనము ఇది చేస్తాం కావచ్చు, అది చేస్తాం కావచ్చు అని గొప్పగా చిన్నదన్న అవుతుంది, చిన్న పని అన్న అవుతుంది, చిన్నదన్న కొనుక్కుంటాం. ప్రతిది కూడక మనమే ఆలోచనలు చిన్నగా ఉన్నాయనుకో, ఎప్పటికైనా మనం ఇంకా చిన్నగానే ఉంటుంది, ఇంకా లోపలికే ఉంటుంది. ఏది కూడక మనం మోటివేట్గా ఇక మనము ఇంకా గొప్పగానే ఆలోచించుర్రి. ఇది నేను చేస్తా, నాతో ఎంత కాదు, ఇది నేను చేయగలుగుతా అన్నది ఒకటి మీకు ఉండదనుకో, ఇక చేయగలుగుతారు. ఇక నేను ఏం చేయలేను, నాకు శాతనే అయితే లేదు, నాకు నాకు ఇది నేను బయటకు వెళ్ళలేను, చెయ్యలేను, నేను ఏది కూడా చెయ్యా అని ఒక్కటి అనుకుంటే మనం ఏం చేయలేము. ఇక పొద్దున్న లేచి కూడా ఓసారి అలసిపోయినట్టు అనిపిస్తుంది. మనం చేయాలంటే చేస్తూ ఉంటే మనకు ఆ స్ట్రెస్ అన్నది వెళ్ళిపోతుంది. ఇక చెయ్యక కూర్చుంటేనే స్ట్రెస్ అవుతుంది. ఇక మైండ్ మాత్రం డిస్టర్బ్ అవుతారు. మైండ్ మనకు మన అండాల మనకు మైండ్ ఉండదు. చూసేటోళ్ళకి కూడా మంచి సుఖపడుతుంది, మంచిగా ఉన్నారు, ఏం పని చేస్తుందని ఇట్లా అంటారు. ఇక మనము అంత ఇక మైండ్ ఖరాబ్ అయిపోయి మన బాడీ అంతా కూలిపోయి మనము ఎటు కాకుండా మనం బతాం. కానీ అది పని చేసుకున్న వాళ్ళే యాక్టివ్గా ఉంటారు, అది సంతోషంగా ఉంటారు, చేయగలుగుతారు, ఇంకా మోటివేట్గా ఇంకా ముందుకెళ్తారు. 4 పైసలు కనబడతాయి, మనము 10 మందిలో పోతే మాట నడుస్తుంది పని చేసుకుంటే. ఇక అట్లా చేసుకునేది చూడుండ్రి. ఇంట్లో పని అయినా కానీ చేస్తేనే విలువ, చేయకుంటే విలువ మనం చేసుకోవాలి. బద్ధకంతో వాళ్ళతో చేయించుకుంటే కూడా ఆమె ఏం పని చేస్తుంది అని అంటే కూడా మనకు బాడీ కూడా మన బాడీ మనకు స్ట్రెస్ కాక మనకు ఒక ఇది అన్ని నొప్పులతోటి ఇక మనకు బీమార్ స్టార్ట్ అవుతుంది, ఏదన్నా ఒకటి ఇక అలా జురాయిస్తుంది. ఇక మన మైండ్ కూడా ఖరాబే ఉంటుంది. మైండ్ స్ట్రెస్ అయితేనే మనం పని చేస్తుంటేనే మనము యాక్టివ్గా ఉండగలుగుతాము, ఏదైనా చేయగలుగుతాం. మనకు ఆ చెమట పోని, కష్టపడి చెయ్యండ్రి. ఇంట్లో చేస్తే ఇక మీరు యాక్టివ్గా ఉండరు. మనం చేసేదాకానే చెయ్యలేమనుకుంటాం, చేసినాక కంపల్సరీ ముసలైనా కూడా మనకు చేతనవుతుంది. ఇంత తింటున్నామంటే చేతనవుతుంది. ఎప్పుడు కూడా నేను 4 గంటలకు లేచి ముఖం కడుక్కుంటా, అట్లా గ్రీన్ టీ తాగుతా, వాటర్ అయితే తాగుతా, గడికి కొంచెం అయితే వాటర్ తాగుతా. ఇక బాటలు చేస్తా, కొంచెం 8 అవుతుందా 9 అవుతుందా ఎంత టైం అయినా కూడా ఆ బాటలు చేస్తా. అట్లా తాగే చూడండి. వాటర్ తాగితే మనకు రక్తం కూడా ఇంత టిఫిన్లు తినుడు, ఇవి తినుడు, ఏదో షుగర్ గోల్ వేసుకునే ఉంటే, బీపీ గోల్ వేసుకునే ఉంటే ఇక తినుండ్రి. ఎందుకంటే బయట కూడా మనకు మైదం పిండితోటి అట్లా చేసినవి తినకుండ్రి. మనం చేసుకొని చేతనైన మందం చేసుకొని తినుండ్రి.
ఎందుకంటే ప్రతిదీ మైదం పిండి తిని ఇప్పుడు ఆ రోజులలో మైదం పిండి ఉండకపోవు, మనకు మైదం పిండి ఉండకపోవు కాబట్టి ఇక ఏంటంటే ఈ మైదం పిండి తినుడే ఉండకపోవు. ఏదన్నా ఒకటి ఇంట్లోదే చేసుకొని అన్ని మిలెట్స్ అవి ఇవి చేసుకొని ఇక రాగి జావ రాగి ఇట్లా గట్టిగా ఉన్నారు. ఇప్పుడు ఏంది ఆ మైదం పిండి తిని లేని రోగాలు తెచ్చుకుంటారు. ఇక మనం చక్కెర గుడక అది అప్పుడు ఏంటంటే అది కడి చక్కెర అని నవ్వోతందురు, అది గుడక వాడుకుందరు. ఇక ఈ ఎండాకాలం వస్తే నవ్వోతు దంచుకొని సోపు దంచుకొని వాటర్ పిల్లలకు అగిరితే వేసిన తాయిపిత్తురు, అట్లా జీలకర్ర నవ్వోతు అట్లా తాయిపిచ్చేది చూడుండ్రి. ఎందుకంటే పిల్లలకు ట్యాబ్లెట్కే వెళ్ళిపోకుండ్రి. ఇక పిల్లలకు గుడక వేడైంది అనుకో ఏటేటో కనిపిస్తారు అనుకో మనం గుడక తాగచ్చు, పిల్లలు తాగచ్చు, ఇక ఆరోగ్యానికి అయితే మంచిది. ఇక నేను గ్రీన్ టీ తెచ్చుకున్నా, ఇక ఏంటంటే పొద్దున తాగుతా. ఇక అట్లా ఒకటి ఏదన్నా ఒకటి తాగాలి గ్రీన్ టీయా. ఇప్పుడు మనము చలికాలము ఏదన్నా కషాయాలు తాగుతాం. ఇక ఇట్లా ఏదో ఒకటి ఇక మనకేందంటే మంచిగా చెడ ఆలోచించుకోర్రి. ఇక మంచిగానే ఆలోచించుకుంటూ పోర్రి, చెడుగా ఆలోచించకుండ్రి. చెడు దాన్ని పక్కకు పెట్టుర్రి. పక్కకు పెట్టి ఇది హెల్త్కు మంచిదా, ఆ రోజులలో ఫుడ్డే ముంగటికి వస్తుంది, ఆ రోజులలో మిలెట్స్ టిఫిన్లు ముంగటికి వస్తున్నాయి. ప్రతిదీ ఉడక మీరు ఏంటంటే సామలు అరికలు అండుకొర్రలు ఇవన్నీ టిఫిన్లు చేసుకున్న తీయగా ఉంటున్నాయి. ఇక మనల్లో కూడా ఒక వీడియోలో ఉన్నాయి చూసుకోండి. నేత్ర ఫుడ్ ఛానళ్ళు ఉన్నాయి, చాలా చేసింది, తేజ చేసింది, నేను చేసిన. ఇక ఏంటంటే ఆ కిచెన్లు చేసినాం, ప్రతిదీ ఉడక చేసినాం, అట్లా తినేది చూడుండ్రి. ఇక ఏంటంటే బీపీలు షుగర్లు అయినా కూడా అవి తిన్నారనుకో ఇంకా కొన్ని రోజులు బతకగలుగుతాం. మన చేతిలో మన జీవితం ఉన్నది, లేదని కాదు. మనము నిర్ణయించుకో, మన హౌస్ మనం పెంచుకోవాలంటే అట్లా. ఇక ఏంటంటే నీడ కప్పుకొని వండి నాకు ఏం పని లేదు, ఇక ఏం చెయ్యలేను నేనేం అని కూసుండిపోతుండ్రు. ఆ బద్ధకం అన్నది పక్కకు పెట్టి ఇక మనం చేసుకునే పనులు చేసుకోండి. ఎందుకంటే మనకు పని లేదని అనుకుంటాం, ఏదన్నా ఒకటి చెయ్యుండ్రి. చేస్తే అదే పని మనకు ఇంకా తొవ్వలు దొరుకుతాయి, దాంతో ఇంకోటి దొరుకుతుంది. ఇక ఎందుకంటే చిన్న పనికోండి, చిన్న పనికోయి పెద్దగా ఆలోచించేనే చిన్న పనికోండి, పెద్ద దొరుకుతుంది. పెద్ద పనికోయి చిన్నదన్న ఆలోచించారు, చిన్నదన్న అవుతుంది. ఇక ఏదైనా కానీ మనము ఒక చీర తీసుకున్నా మామూలు చీర తీసుకుంటాను పోతామో టైంలో. ఇక ఏంటంటే మామూలు చీర ఓసారి మంచిదే తీసుకుంటాం, ఇక ఈ చీర మంచిగా ఉందని. ఇక అట్లా ఉంటుంది. ఇక మంచి చీర తీసుకుంటాను కూడా మామూలు చీర తీసుకునే లెక్క ఉంటుంది. మనము పెద్దగా ఆలోచనలు అయితే ఉండని, పనికైనా తిండికైనా ఇక మనము ఇది చెయ్యలేము, ఇది మనతో కాదు. వంట కంటే ముందు పోతలేరు, ఆర్డర్లు పెట్టుకొని తింటారు. ఆర్డర్లు పెట్టుకొని తింటే ఎట్లా కావాలి, ఏం కథ, పిల్లలేంది మీరేంది, ఏంటంటే ఎంతమందికి ఎన్ని పడతాయి. ఇక మనము అందరం తినాలి, ఇంకా ఇంట్లో ఉండాలంటే మనం వండుకుంటేనే మళ్ళీ ఇంకో చుట్టం వచ్చినా కానీ తినగలుగుతారు. ఇక మనమే ఆడికి ఆర్డర్ పెట్టుకొని తిన్నాం అనుకో, ఇక అది ఏంటంటే చుట్టానికి పెట్టలేము, మనం తినలేము. ఇక అది మళ్ళీ ఒకసారి ఆకలైనా కూడా బ్రెడ్ ప్యాకెట్లు తింటారు, బ్రెడ్లే తింటాను. ఆ బ్రెడ్ ఎంత మైదం పిండి ఏంటంటే బ్రెడ్ నూడిల్స్ అని అవి మానేసి మనకి ఈ రోజులలో ఫుడ్లు ఏంటంటే ఆ వెనకటి రోజులలో ఫుడ్లు ప్రతిది దొరుకుతుంది. మనకు రాగి జావ చేసుకోండి, జొన్న రొట్టె చేసుకోండి. నేను మన వీడియోలు ఉన్నాయి కదా, ఉన్నది కదా, మీకు ఎట్లా చేసుకోవాలో ఏం చేసుకోవాలని ప్రతిదీ ఉడక చూపిస్తున్నా. ఎందుకంటే రైస్ ఉడక బ్రౌన్ రైస్ తినేది చూడండి వీలైతే. ఇక మనకు కొన్ని బీపీ షుగర్లు అవి అయితే చూడు, బ్రౌన్ రైస్ తినండి, ఆకలి ఎక్కువ కాదు, మిలెట్స్ తినండి. ఎందుకంటే మీరు ఎక్కువ రోజులు బతకగలుగుతారు. ఇక నేనైతే చెప్తున్నా, నువ్వు ఎన్ని తింటున్నావు అంటే నీకు ఓ టైంలో తింటా, నాది యూట్యూబ్ కాబట్టి అన్ని రకాలు తినా అని కాదు. ఒకసారి అట్లా తింటావు, ఒకసారి మొత్తానికి ఇక ఏంటంటే ఇక తిన అట్లా ఉంటుంది. ఇక నాది ఎంత తినకున్నా కూడా వాకింగ్ చేసుకోవాలి, తిన్నా కూడా వాకింగ్ చేసుకోవాలి, మనం కరిగించుకోవాలి, అది దాన్ని స్ట్రెస్ చేయాలి. ఇక నాకు ఏంటంటే ఏం చేయలేను. అబ్బో నేను 2-4 అడుగులు వేస్తారా ఇంత కూడా పడతారు, అట్లా కూసోవద్దు, నడవాలి. మనకు ఏంటంటే తిరిగిపోవద్దు, నరాలను తిరిగిపోవద్దు, బొక్కలు కదలాలి. బో నడవలేను అంటారు. మనం మనసే నడవలేమంటే ఇక అది కాళ్ళేడ నడుతాయి. మనం మనసు నడిస్తేనే నడుస్తాం. ఇక బ్రౌన్ షుగర్ అయితే తెచ్చినాము, ఇక తెస్తే కట్ చేసి పోస్తున్నా. ఇక బ్రౌన్ షుగర్ అయినా కానీ ఇక మనకు జర వైట్ షుగరు మానుకోండి. ఇక కొంచెము తాటి బెల్లం అని దొరుకుతుంది, ఇక తాటి బెల్లం కూడా వాడుకోండి. ఇక అది కూడా మంచిదే, బెల్లం గుడక మంచిది, ఇట్లా రోజుల్లాగా ఉంటాయి. ఇక ఇట్లా ముద్దల్లాగా కొంచెం ఎర్రగా ఉంటుంది, అది మంచిగా ఉంటుంది బెల్లం. ఇక అట్లా చూసి బెల్లం గుడక మంచిగా చూసి తెచ్చుకొని 6 గంటలు తెచ్చుకొని, మేమైతే 6 గంటలు తెచ్చుకుంటాము. బెల్లం ఎట్లుందని ఏర్పడుతుంది గుడక. ఇక బ్రౌన్ షుగర్ తీసుకొచ్చిన, ఇక అది గుడక ఎట్లుంటుందో ఏముంటుందో కానీ ఇక అదైతే నాకు కొంచెం బెల్లంలాగా ఇక అనిపిస్తుంది. ఇక అది వాడతా. ఇక కూర మనం ఏంటంటే తొక్కు, ఇంకా పచ్చడ, ఒగరు, చేదు
కారము, ఉప్పు, ఇక ఎన్ని రకాలు వేసుకుంటామంటే 5-6 రకాలు వేసుకుంటాం, 5 రకాలు వేసుకుంటాం, పచ్చడి వేసుకుంటాం. ఇది మళ్ళీ ఈ మామిడికాయ తోటి పులిహోర వేసుకోవడం. మామిడికాయ సీజన్ కదా, అన్ని రకాలు మనము ఉగాది రోజు చేసుకుంటాం. ఏంటంటే ఎన్ని రకాలు తొక్కు నూరుకుంటాం, ఇక అన్ని రకాలు చేసుకుంటాం, పప్పులు వండుకుంటాం, కూరగాయలు వండుకుంటాం, ఇక ఎన్నైనా వేసుకోవచ్చు పచ్చడి ఆకులల్లా. ఇక ఏంటంటే ఇప్పుడు బాగా దూరణం అన్నది ఇట్లా అది ఇది మోతకాకులు తెంపకస్తురు, బాగా తెంపకొచ్చి కుచ్చి ఇట్లా పెడుతురు ఒక పెద్ద దోరణం లెక్క. ఇక మనం ఇప్పుడు ఏంటంటే పచ్చటి ఆకులతోటి మనము ఇస్తాలు కుట్టుకొని అందరు పచ్చటి ఆకులు వేసుకొని లైన్గా కింద కూర్చుండి మధ్యలో పెట్టుకొని అట్లా తింటుంటే ఆ రకంగా తింటుంటే మా అమ్మమ్మ అప్పుడు ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే ఎవరి కాళ్ళు తింటారు, ఎవరు టైం వస్తే వాళ్ళు తింటారు. కానీ పండగ రోజు అయితే అందరు కలిసి తింటుంటారు. ఎందుకంటే పండగ అంటే అది బృందావనం వల్లే అందరూ ఏదేది చేసుకున్నారో అన్ని ముందట పెట్టుకొని పిల్లలు మీరు ఇట్లా పులిగూర వేసుకొని, మామిడికాయ పులిగూర వేసుకొని, ఇక తొక్కు వేసుకొని, ఇంకా కూరగాయలు చేసుకొని, ఇక ఏంటంటే ఇక మనకి ఏదేది ఇష్టం ఉంటే పోలేలైనా పచ్చడైనా దొల్లలు కుట్టుకొని పచ్చడి తాగి మనం అవి ఫస్ట్ పొలలు తిన్న తర్వాత ఇవి తింటాం. దేవునికి పెట్టుకున్న తర్వాత కూరవాడుకు దేవునికి మేమైతే పెట్టుకునేది తెలంగాణ. ఇక ఇక మా నానమ్మనైతే పిలుస్తుండే, వారి ఎటుపోయినవురా రండ్రి పండుగ అందరం కూర్చుందా తిందా అనుకుంటా. ఇక మన్మరాలను అందరిని పిలుచుకొని మన్మరాలను పిలుచుకొని కూర్చుంటుండే మా పాపమ్మ. అట్లా కూర్చుంటే మేము కొడుకులు ఉన్నా కూడా ఆమె అట్లా పెత్తనాలు నడిపించారు. ఇక అందరు కూర్చోకపోతే ఒప్పుకోకపోదురు ఆ రోజులల్లో. ఇక మేమందరం మా నాన్నమ్మ విలువంగానే మేము పోయి కూర్చుంటుంటాం అందరం, మా అన్నలైనా మేమైనా మా చిన్నబాబు బిడ్డలైనా అందరం, ఇంకా మా చిన్నబాబులైనా పెద్ద ఫ్యామిలీ అందరం కూర్చుండి మళ్ళా అందరం కలిపి తింటుంటుంది. అంత మంచిగా ఉంటుంటుంది. ఇక ఏంటంటే ఇక ఇప్పుడు కూడా మీరు అట్లా వినేది చూడండి, అట్లా కలిసిమెలిసి ఉండదు అందరు కూడా. ఇక సరే చేసుకుందాం మామిడికాయ పులిగూర. అయ్యో పులిగూర, మామిడికాయ పులిగూర, ఉగాది పులిగూర ఎట్లా చేసుకుందాం అన్నది మనం ఉగాది రోజు పచ్చటి ఆకులతోటి దోరణాలు గుచ్చుకొని మనము కూరాడికి పెట్టుకొని అన్ని ఇట్లా చేసుకొని ఈ రకంగానైతే చేసుకుంటాం. ఎంత బాగా సూపర్ కమ్మతనంలో సూపర్. ఇక నేత్ర ఫుడ్ ఛానల్లో మాత్రము మొత్తం రెసిపీ ప్రాసెస్ అన్నది ఎట్లా అన్నది మీకు ఉంటుంది. ఇది ఇవో ఇట్లా పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది చూడు. మామిడికాయ పులిగూర అంటే ఇట్లా వదలకుండా తింటారు పిల్లలు, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఏదే కర్రీ అద్దంటారు, ఇక ఇదే కావాలంటారు. అంత బాగుంటుంది. ఇక టేస్ట్ లెవెల్ కమ్మగా ఇట్లా పొడి పొడిగా వచ్చేటట్టు మీకు రైస్ ఉడక అండుడు చూపించిన నేత్ర ఫుడ్ ఛానల్లో మీరు చేసుకొని లైక్ కామెంట్ అయితే తప్పకుండా చెయ్యండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మీకు ఫ్రెండ్స్ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే చేసుకోండి, నచ్చకుంటే వదిలేయండి. ఇది సరే. పులిగూర మామిడికాయ పులిగూర, ఉగాది పులిగూర ఎట్లా చేసుకుందామన్నది ఇదే ప్రాసెస్లా ఇట్లా చేసుకోండి. పచ్చిమిర్చి వచ్చి అక్కడక్కడ ఎండుమిర్చి వచ్చి ఇంత వచ్చింది కూడా ఇట్లా చేసుకొని ఏంటంటే మోతకాకులల్లో ఇస్తాలు కుట్టుకొని ఈ పచ్చటన్నం వేసుకొని పచ్చడి పోసుకొని పోలలు పెట్టుకొని ఇవన్నీ రకాలు పెట్టుకొని అందరం కూర్చుండి తింటుంటిమి. ఇక ఇప్పుడు ఉడక తిందాం మనం చేసుకొని. ఇక పచ్చిమిర్చి, కాజు, పచ్చిమిర్చి అక్కడక్కడ వస్తాయి ఈ పుల్లతనంలా. బాగా పుల్లకు కూడా చేసుకోకూరి, మీరు తినేటట్టు చేసుకోండి. తిన్నారా? సూపర్ అయింది కదా. కమ్మ కాజు, ఇక్కడ ఇట్లా కాజు ఉడక, పల్లీలు, అట్లా పల్లీలు పుల్లతనంలా పల్లీలు సూపర్. పల్లీలు మంచిగా వేయించినవి మమ్మీ, మంచిగా వేయించిన పప్పులు ఇట్లా ఇది శనగపప్పు ఉడక గోలి కమ్మగా వస్తుంది. అన్ని మంచిగా గోల్ని పప్పులచ్చుడు నాకు ఇష్టం, బాగా ఇష్టం. ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. అమ్మ తిన్నా నేను ఇంతకు ముందే, సూపర్ ఉంది. అసలు వదలకుండా తినాలి. ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్ పడ్డాయి, అన్ని పర్ఫెక్ట్గా పడ్డాయి. ఎందుకంటే మీరు దేవునికి చూపించుకునేది ఉంటే టేస్ట్ చూడారు కదా, ఇట్లా వేసుకోండి. నేను కొలతలు కూడా కరెక్ట్ చెప్పినా, 2 గ్లాసులు కరెక్ట్ చెప్పినా కొలతలు అన్నీ, కారం ఉప్పు అన్నీ కరెక్ట్ ఉన్నాయి. అలా వేసుకునేది చూడండి. లైక్ కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి
మన ఫస్ట్ ఛానల్కి వెళ్ళి ఫస్ట్ ఛానల్కి వెళ్ళిపోయి మీకు రెసిపీ అన్నది ఎట్లా చేసినా ఏం చేసినా మీకు పర్ఫెక్ట్ ఎవరు చేసేదాన్ని మెచ్చుకుంటారు మీరు. ప్రతి కోడలకైనా బిడ్డకైనా ఇంట్లో ఎవరు ఫ్యామిలీలు చేసినా కనుక బాగా చేసినామని మెచ్చుకుంటారు. పులిగూర అయినా కానీ కుదరాలి. ఆయిల్ ఉడక మీకు కొలతలు చెప్పిన 2 గ్లాసులకు ఎట్లా పోసుకోవాలి ఏం పోసుకోవాలన్నది. ఆయిల్ కూడా తక్కువనే, బాగా ఏం వేయలేదు. తినదా ఇగో పార్సల్ అయితే మనకు ఏదన్నా ఆర్డర్ పెట్టుకుంటాం అనుకో గేట్ దగ్గర దాకా వస్తుంది. ఇక మనం ప్రతిదీ ఉడక పాల కాడికెళ్ళి పెరుగు కాడికెళ్ళి మనం పూడ్స్ అయినా ఇక కొబ్బరికాయ ఇవన్నీ ఇక మన అది ఉగాదికి గుడక కొబ్బరికాయ ముందు పెట్టేసింది. ఇక అది ఆర్డర్ అయితే తేజ ఇక ముందు పెట్టింది ఉగాది కంటే ముందు. ఇక కొబ్బరికాయ ఒకసారి ఇక ఒకటి పెట్టరాదు కదా, అన్ని పెట్టరా తేజ అంటే పెడుతుంది. ఇక మీరు గుడక హైదరాబాద్లో అయితే ఇట్లా ఇక మనకు ఎక్కడన్నా అంటే తెచ్చుకోవాలంటే ఇక మనకు అట్లా వస్తాయో రావో ఇక నేను ఎందుకంటే ఇట్లా వస్తాయి అని మీకు చూపెట్టాలని నేను చూపెడతాను, నాకు ఇష్టం ఉండి. ఇక మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక ఏంటి అంటే ప్రతిదీ గుడక మీకు నచ్చేటట్టే మాట్లాడుతున్నా. ఏదన్నా నచ్చకుంటే ఇక మీరు కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక నచ్చినట్టుగానే నాకు ఏది కానీ ఓపెన్ మాట్లాడు ఇష్టము. ఇక నేను అది మాట మాట్లాడద్దు చెయ్యొద్దు ఏది ఉన్నదో అది మనకు అట్లా ఏది కానీ ప్రతిది గుడక మీకు కరెక్ట్గా మాట్లాడాలని ఇష్టం ఉంటుంది. ఇక మనకు దాచిపెట్టే విషయం ఉండదు. ఇక ఇట్లా సంత్రాలు అయినా కానీ మనకి ఇప్పుడు సంత్రాలు తింటే గుడక చాలా మంచిది. అది ఎందుకంటే వాటర్కి సంబంధించింది తినేది చూడండి. ఇక వాటర్ ఏవేవి ఉంటాయో యాపిల్స్ పెట్టింది, పెరుగు ప్యాకెటు, పాల ప్యాకెటు, పెరుగు డబ్బా. ఇక నేను ఏంటంటే పాలు ఎక్కతక్క తీసుకుంటే తోడు పెట్టాలంటే ఇక ఎందుకు ఒక డబ్బా పెట్టేసుకుంటే అయిపోతుంది. మేము లాస్ట్కి అయితే కొద్దిగా వేసుకుంటా. ఇక నేను ఒక ఏంటంటే ఎండాకాలము కొద్దిగా పెరుగు వేసుకునే తినేది చూడు ఉంది. ఇక పిల్లలకు కూడా పెరుగు ఇక మా మనమరాళ్ళు అయితే ఇద్దరు తినారు పెరుగు. ఇక వాళ్ళకి ఎట్లా తినబెట్టాలని కర్రీస్లలో వేయాలని చూస్తా. ఇక వాళ్ళు ముచ్చటింటినట్టు అయితే కర్రీస్లలో ఎత్తదంటే కర్రీస్ కూడా ఊకుంటారు, అట్లా ఉంటుంది. ఇక మీతో చెప్తున్నా వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రము కర్రీస్లో వేస్తుందట అమ్మమ్మ అంటారు. ఇక మా మనమరాళ్ళు అట్లా ఉంటారు. ఇక మీరు కూడా పిల్లలు తినని వాళ్ళు ఉంటే కర్రీస్లలో వేయండి. ఎట్లా ఏ కర్రీస్లో అయితే మనకి ఇముడుతుందో అవి ఇట్లా వేయండి. అవి ఇట్లా లేచి అట్లా అండేది చూడుర్రి, ఇట్లా తినేది చూడుర్రి. ఎందుకంటే పెరుగు పిల్లలు తింటే వాళ్ళకు ఆరోగ్యాన్ని కూడా మంచిది. చల్లగా మనకు చల్లదనము కడుపుకు చల్లగా మనం తిన్నా కూడా ఇక ఆ రోజులల్లో ఎందుకంటే పెరుగు పాలు పిల్లలకు బాగా తినిపిస్తారు. ఇక మనకు ఇప్పుడు ఏంటంటే కొంచెం మసాలా ఫుడ్లు పక్కకు పెట్టుడు అవుతుంది. ఇక మసాలా అంటే ఇక మనం ఇప్పుడు తక్కువనే తింటుండ్రు. ఇక కొబ్బరికాయ అయితే ఇక మనకు ఉగాదికి అయితే అవసరం ఉన్నది పెట్టరా అంటే ఇక అలా ఒకటి అది ఏంటంటే చిప్స్ ప్యాకెట్ కూడా పెట్టింది. ఇక అట్లా ఓసారి అట్లా పెట్టుకుంటాము, ఇద్దరం కూడా తింటాము. ఇక ప్రతిదీ కూడా మీరు అట్లా తినరా చెప్పుర్రి. ఇక నేనైతే పాలు గరం పెట్టినా. ఇక పాలు గరం పెట్టినాక మాత్రం ఎంత స్పీడ్ ఉరికేస్తామో అట్లా పొంగేస్తే మాత్రం ఇక మనం ఎవరున్నా కానీ ఇవాళ ముంగట ఉరికేచ్చడే ఉంటుంది. ఇక అట్లా స్పూన్ పెట్టేసుకున్నా కానీ అది లోపలికి వెళ్ళిపోతాయి. కానీ ఇక నేనైతే అట్లా వంగించి చూపించిన. ఇక ప్రతిదీ కూడా మీకు చూపెట్టాలి అని నాకు ఒక ఆరాటము. ఇక మీకు ఇది నచ్చుతుందా నచ్చలేదా కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక ఇది ప్రతిదీ కూడా మీకు ఏం చేస్తున్నా ఎట్లా చేస్తున్నా అన్నది ఇక మీకు రొటీన్ అయితే పెట్టిన. ఇక ఏదైనా తప్పుకుంటే క్షమించుర్రి. ఇక ప్రతిదీ కూడా మీకు ఏది కానీ చాయ్ తాగినా ఏది తాగినా ఇక సాయంత్రం అయితే చాయ్ పెట్టుకొస్తుంది తేజ. ఇక చాయ్ సాయంత్రం పాలు లేవురా అంటే పాలు ఆర్డర్ పెట్టింది కదా, పాలు అయితే వచ్చినాక చాయ్ పెట్టి సాయంత్రం ఎండాకాలం అయినా కానీ సాయంత్రం కొంచెం చాయ్ ఉండాలి. కాపీ చాయ్ ఏదన్నా ఒకటి ఉండాలి. ఇక కాపీ అయితే కాపీ తాగుతాము టైంలో చాయ్. ఇక చాయ్ ఎందుకు తాగుతుంటాం అని కొందరికి చాయ్ గురించి అంటారు. ఇక చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న విషయం. ఇక నా వీడియో నేనే చూసుకుంటున్నా యూట్యూబ్లో మాత్రం, అదే టీవీలో మాత్రం. ఇక అట్లా ఓసారి ఎట్లా వచ్చిందని నేను చూస్తా, మీరు చూసుడు కాదు నేను కూడా చూస్తాను నా వీడియో. ఇక మరి మంచిగానే తీసిన ఉన్నది ఉన్నట్టు చెప్తా నేను. వాళ్ళు ఎట్లా అనుకుంటారో ఏమనుకుంటారో అని చూస్తా. ఇక ఇప్పుడైతే టీ పెట్టుకొచ్చింది, ఇద్దరం తాగుతున్నాం. ఇక తాగి ఇప్పుడు వాకింగ్ కుదరం రా తేజ అని నేనంటే సరే మమ్మీ అని ఆమె అన్నది. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చలేదు అనుకో వదిలేయండి. ఇక మీకు ఏది రొటీన్ అన్నది మొత్తం పెట్టినా ఇక ఎట్లా చేసినా ఏం చేసినా అన్నది మీరు అన్నీ ఒక నన్ను అమ్మలాగా అనుకొని మీరు చూడండి. ఇక ప్రతిదీ కూడా చూసి కామెంట్ పెట్టి